హలో పీపుల్, అందరూ బాగున్నారా? నా చిన్నప్పుడు నేను ఎక్కువ ఇలాంటి కేసెస్ చూసేవాడిని. ఎవరికైనా మనుషులకు బాగాలేకపోతే, ఆ ఊర్లో ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోతే పట్టణం వెళ్ళి చూపించుకునేవాళ్ళు. అలాగే నా పెట్కి బాగాలేకపోతే వేరే ఊరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాల్సి వస్తుందని నా లైఫ్లో ఇంతవరకు నేను అనుకోలేదు. మా శ్రీకాళహస్తిలో పెట్స్కి స్కానింగ్ సెంటర్ లేకపోతే మా డాక్టర్ వచ్చి తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న ఫనా క్లినిక్ని అయితే సజెస్ట్ చేశాడు. పెట్స్ని ఎప్పుడైనా సరే క్లినిక్కి కానీ హాస్పిటల్కి కానీ తీసుకెళ్ళేటప్పుడు ముందు వాష్రూమ్కి దాన్ని బయట బాగా తిప్పించాలి. లేదంటే అది క్లినిక్లో షిఫ్ట్ చేస్తే దాన్ని మనం క్లీన్ చేయాల్సి వస్తుంది. అదృష్టం కొద్దీ నాకు అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు. కాకపోతే ఆ పక్కనున్న పెట్ పేరెంట్కి అయితే వచ్చింది. దీనికి వయసు 3 ఏళ్ళు దాటినా కూడా మట్టి కనిపిస్తే చాలా అన్నీ మర్చిపోయి మట్టిలోకి వెళ్ళిపోద్ది. గట్టిగా గౌరపడిస్తే క్లినిక్ లోపలికైతే పరిగెడతా ఉన్నది. క్లినిక్ అయితే మాత్రం చూడడానికి అచ్చం ఇల్లులాగైతే ఉంది. ఇల్లులాగేంటి, ఇల్లునే వీళ్ళు క్లినిక్గా మార్చారు. ఈ క్లినిక్లో పెట్కి సంబంధించిన అన్ని వస్తువులు అయితే దొరుకుతూ ఉన్నాయి. టాయ్స్, బిల్స్, ఇంకా అన్ని రకాల పెట్స్కి సంబంధించిన ఫుడ్ అండ్ మెడిసిన్స్ దొరుకుతాయి. ఈ వాల్ పైన చూసారుగా, పెట్టి డివార్మింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఉంది. నేను వెళ్ళేటప్పుడు ఈ ఆపరేషన్ థియేటర్లో ఒక షిడ్జూకి ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇంకా మా దానికి స్కానింగ్ తీపియాలన్నారా, స్కాన్ చేసే ముందు ఈ విధంగా షేవ్ చేయాలంట. మీరు గమనించారో లేదో, షేవ్ చేసేటప్పుడు దీని ఫేస్ చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ దీన్ని ముగ్గురు పట్టుకున్నాం, లేదంటే మాత్రం అల్లాడించి వదిలేస్తుంది. ఎవరైతే దీనికి షేవ్ చేశారో అని ట్రీట్మెంట్ చేశారో వాళ్ళ సర్వీస్లో ఇంత అల్లరి పెట్టినైతే అస్సలు చూడలేదంట. దానికి షేవ్ చేసేటప్పుడు నర్స్ అయితే చూపించారు, అది వాటర్లో ఎక్కువ ఉంది, దానివల్ల స్లాషెస్ అయితే వస్తూ కేర్ తీసుకోండి అని చెప్పారు. ఈ లోపల ఎవరో ఇద్దరు ఒక స్ట్రీట్ డాగ్ని అయితే తీసుకొచ్చారు. దాని హెల్త్ కండిషన్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఈ పెట్టును తీసుకొచ్చిన వాళ్ళు స్వామివారి దర్శనానికి తిరుమలకి అయితే వచ్చారు. కాశీ నుంచి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిక్కానే ఈ పెట్టును చూశారంట. దాని హెల్త్ కండిషన్ చూసి ఈ క్లినిక్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళే ఆ పెట్ని తీసుకొచ్చింది. బట్ డాక్టర్ చూసిన వెంటనే దీని పార్వో వైరస్ హెవీగా ఉంది, ఎక్కువ కాలం బతకదు అని చెప్పారు. అది సమ్ హవర్సే అని చెప్పారు. సో లోపల ఉన్న పెట్స్ అన్నీ బయటికి పంపించేశారు, మా దాన్ని కూడా. ఆ పెట్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే నాకు ఒక పక్క చాలా ఇదిగా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పెట్ చనిపోయింది విత్ ఇన్ ఏ అవర్లో. సరే, బ్రౌనీ ట్రీట్మెంట్ విషయానికి డాక్టర్ నన్ను పిలిస్తే నేను లోపలికి వెళ్తుంటే బ్రౌనీ ఒంటరిగా నన్ను వెళ్ళనీయలేదు. మీ అన్నోళ్ళ దగ్గర ఇచ్చినా కూడా అల్లరి చేస్తా ఉంది, నేను వస్తానని చెప్పి. సరే ఇంకేం చేస్తామని చెప్పి డాక్టర్ చెప్పి బ్రౌనీ కూడా తీసుకెళ్ళాను. డాక్టర్ దీని టీత్ చూసి డెంటల్ క్లీనింగ్ చేయించాలని చెప్పారు. దీని బిల్లు చూశాక నాకైతే బుర్ర పేలిపోయింది. డెంటల్ క్లీనింగ్ చేయించేంతసేపు మత్తులో ఉండాలి కాబట్టి అనెస్థీషియా అయితే ఇచ్చారు. ఫస్ట్ టైం అయినా సరే ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. నా వాయిస్ వినేసి అది కదులుతూ ఉంటే పాపం డాక్టర్స్కి ఇబ్బంది అనేసి నేనే బయట వచ్చేసాను క్లినిక్ నుంచి. సరే పెడుతూ వచ్చాను కాబట్టి ఇంకా బయట రెస్టారెంట్స్కి, హోటల్స్కి అయితే వెళ్ళలేము. సో రోడ్ సైడ్ హోటల్లోనే తినేసాము. ఈసారి నా వాయిస్ ఇన్ని కాదు, బిర్యానీ స్మెల్ వచ్చి నిద్రలో వేసింది. ఆ రోజు మొత్తం కలిపి అరౌండ్ ఒక 7,000 దాకా ఖర్చు పెట్టాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు PY మిడిల్ క్లాస్ వరల్డ్.